దేవుని స్తోత్రం. లేదా అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చిన మంచి దినాన్ని బట్టి ఆయన స్తోత్రం. ఈరోజు వర్తమానంలోకి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన చాలా ఇష్టపడుతూ ఉన్నారు. ఎవరికి శ్రమలు వస్తాయి? ఈరోజు అంశం ఏంటంటే, ఎవరు శ్రమలు పొందుతారు లేదా శ్రమలు ఎవరికి వస్తాయి? శ్రమలు అనేది నీతిమంతులు కూడా వస్తాయి. నీతిమంతులకు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు వారిని ఆశీర్వాదదారునికి నడిపిస్తాయి. నీతిమంతులకు వచ్చే శ్రమలు వారిని ఉన్నతంగా పెడతాయి. కానీ భక్తిహీనులకు, దేవునికి దూరమయ్యే వారికి లేదా దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళకి శ్రమలు వస్తే అవి ఆశీర్వాదకరంగా మారవు. కానీ ఈరోజు నీతిమంతులకు వచ్చే శ్రమల గురించి మాట్లాడలేదు, కానీ దేవుడికి దూరం అయిపోయి దేవుని మాట వినని వారికి వచ్చే శ్రమల గురించి మనం వినబోతున్నాం. శ్రమలు ఎవరికి వస్తాయి? దేవుని చిత్తమైతే 7 విషయాలు చూద్దాం, దేవుడి సమయం ఇస్తే. లేదా ఆయన సమయం ఇవ్వకపోతే అందులో కొన్ని మనం చూద్దాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎవరికి శ్రమలు వస్తాయి చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి ఎవరికి శ్రమలు వస్తాయో. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నోటిని నాలుకను భద్రమ చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు శ్రమలు ఎవరికి వస్తాయి అని చూస్తే, ఎవరైతే నోటిని నాలుకను భద్రమ చేసుకోరో వారికి శ్రమలు వస్తాయి. ఎవరికండి శ్రమలు వచ్చేది? నోటిని నాలుకను భద్రం చేసుకునే వారికి శ్రమలు వస్తాయి. ఏంటబ్బా, ఒకటే శ్రమ అయిపోయింది, నాకు ఒకటే కష్టాలు అయిపోయినాయి, ఒకటే బాధలు అయిపోయినాయి అని అనేక సార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఆ బాధలు వస్తున్నాయి అని అంటే, మన నోటిని, మన నాలుకను మనం ఏం చేయలేకపోతున్నాం? భద్రం చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే నోటిని నాలుకను భద్రం చేసుకుంటామో, అనగా మాట్లాడకూడని మాటలు మాట్లాడకుండా, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, పోకిలి మాటలు మాట్లాడకుండా, బూతులనే మాటలు మాట్లాడకుండా, ఈర్ష్యపు మాటలు మాట్లాడకుండా, శపించే మాటలు మాట్లాడకుండా మన నాలుకను, మన నోటిని భద్రం చేసుకుంటామో శ్రమల నుంచి మనం తప్పించుకుంటాం, లేదా శ్రమలు సంపాదించుకుంటాం. కానీ ఎవరికి శ్రమలు వచ్చేది? నోటిని నాలుకను భద్రం చేసుకుని వారికి శ్రమలు వస్తాయి. అంతమాత్రం కదా ఆ శ్రమలు ఉరిగా మారుతాయి. ఆ శ్రమలు ఎలా మారుతాయంట? ఉరిగా మారుతాయి. ఇదే సామెతల గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే 12వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. 12వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఎంత గొప్ప మాట అండి. దేవుని వాక్యం చెప్తుంది, పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. శ్రమలు రావడమే కాకుండా నోటిని నాలుకను భద్రం చేసుకోకపోగా ఆ శ్రమలు వచ్చి చివరికి ఏమవుతాయంట? అది ఊరి అవుతుందంట. దయచేసి మనందరం కూడా శ్రమల నుంచి బయటపడాలంటే, శ్రమలు రాకుండా మనం కాపాడుకోవాలంటే నోటిని నాలుకను చాలా భద్రం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం చెప్తే తెలుసా, నేను ఆకాశం అందున్నాను, మీరు భూమి మీద ఉన్నారు, మీ మాటలు కొద్దిగా ఉండాలంటాడు ఆయన. ఏమండి, నోటి మాట వలనే శ్రమ తెచ్చుకుంటున్నాం, నోటి మాట వలనే దీవెన కూడా తెచ్చుకుంటాం, లేదా సంతోషం తెచ్చుకుంటాం, సమాధానం తెచ్చుకుంటాం. ఈరోజు వాక్యం చెప్తుంది, మనం అట్టి శ్రమల్లో పడకుండా మన నోటిని నాలుకను కాసుకొని మన జీవితానికి మనం మేలు చేసుకోవాలని దేవుని వాక్యం ఈ సమయంలో చెప్తుంది. కనుక శ్రమల పాలు కాకుండా ఉండాలంటే నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. మనం చూస్తున్నాం, ఇంటిని భద్రం చేసుకుంటాం, బ్యాంక్ బ్యాలెన్స్ భద్రం చేసుకుంటాం, మన కలిగిన ఆస్తుపాస్తులు భద్రం చేసుకుంటాం, కానీ నోటిని నాలుకను భద్రం చేసుకుంటాం. అదే దావీదు రాజు అంటున్నాడు, అయ్యా భక్తిహీనుడు నా ఎదుటున్నప్పుడు
నా నోటికి చిక్కమేయ అంటున్నాడు. ఆయన ఏమేమంటున్నాడు? నా నోటికి చిక్కమేయ అంటున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. కీర్తన గ్రంథం 39వ అధ్యాయము మొదటి వాక్యం చదువుకుందాం. నా నాలుగుతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క ముంచుకొందును అనుకుంటుని. హల్లెలూయా. భక్తిహీనులు మనం ఉంటున్నప్పుడు మన నోటికి దావీదులాగా మనము కూడా వేయాలి, నోటికి చిక్కం పెట్టుకోవాలి. అనగా నోటిని నాలుకను భద్రం చేసుకోవడానికి చిక్కము పెట్టుకోవాలి. ఎప్పుడు మనం ఈ నోటికి నాలుగుకి చిక్కం పెట్టుకుంటామో, అనగా భద్రం చేసుకుంటామో, శ్రమ నుంచి మనం తప్పించుకుంటాం. బైబిల్ గ్రంథం మనం చూసినప్పుడు నా ప్రియ సహోదరి సోదర, నోటిని నాలుకను భద్రం చేసుకోక ఏమండి శ్రమను తెచ్చుకోవడమే కాకుండా చివరికి ఉరి తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో చూస్తే షిమి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ షిమి నోటిని నాలుకను భద్రం చేసుకోకుండా తన ఇష్ట ప్రకారము దావీదు రాజుగారిని బహూరీము అనే ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టు నోటిని నాలుకను వదిలేసి ఆయన దూషించాడు, ఆయన శపించాడు, ఆయన అవమానపరిచాడు. అయితే దావీదు రాజు ఓర్చుకున్నాడు, సహించాడు. వాడు శపించే మాటలు, వాడు తిట్టే మాటలు, వాడు అవమానపరిచే మాటలన్నీ దేవుడు నా శ్రమను చూసి నన్ను లక్ష్య పెట్టి వాడు శపించిన మాటలన్నీ నాకు మేలుగా మార్చడేమో అనుకున్నాడు. హల్లెలూయా. అది ఆయన అనుకున్న మాట. కానీ షిమి నోటిని నాలుగును భద్రం చేసుకోలేదు కదగా, వాడికి శ్రమలు సంభవించే రోజులు వచ్చినాయి. చివరికి ఊరు వచ్చే రోజు రాబోతుంది. ఒకరోజు దావీదు రాజు ఇలా సహించి అతడు తిట్టిన మాటలకు, శపించిన మాటలకు సహించి ఓర్చుకున్నాడు. రోజులు గడిచిపోయినాయి, వృద్ధాప్యం వచ్చేసింది. ఆయన పడకలో ఉన్నాడు. ఇప్పుడు తర్వాత తన కుమారుడు సొలొమోను రాజు అయ్యాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు తన కుమారుడితో, నానా నా పితరులు వెళ్లే మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను, కానీ కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాను. అందుకోతనే కాదు, కొంతమందికి నువ్వు సరైన పనిష్మెంట్ ఇవ్వాలి, వారి విషయంలో కూడా చెప్తున్నాను అంటూ ఈ షిమి గురించి నిండు వృద్ధాప్యంలో మంచంలో ఉండి తన కుమారుడితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చదవడానికి చూద్దాం. మొదటి రాజు గ్రంథం 2వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. మరియు గెరా కుమారుడును బహూరీము ఊరువాడైన షిమి నీ యొద్ద ఉన్నాడు. కుమారుడు చెప్తున్నాడు సొలొమోనుతో, నీ యొద్ద ఉన్నాడు కుమారుడా, నేను మాత్రం నా పితృ దగ్గరికి వెళ్ళబోతున్నాను. వాడు నోటిని నాలుగును భద్రం చేసుకోకుండా నా ఇష్ట ప్రకారం నన్ను తిట్టాడు, దూషించాడు. ఇదిగో షిమి నీ దగ్గర ఉన్నాడు. చదుమ్మా. నేను మహనీయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించను, నన్ను ఎదుర్కొన్నట్టుకై అతడు యోర్దాను నదికి దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసే తిని. చూసారా, షిమి ఇష్ట ప్రకారం తిట్టినప్పటికీ దావీదు రాజు ఆయన్ని కత్తి చేత చంపడానికి ప్రయత్నం చేయలేదు. కానీ గుర్తుంచుకొని తన వృద్ధాప్యంలో, తన మరణమయ్యే టైంలో తన కుమార్తె చెప్తున్నాడు, ఇదిగో ఆ షిమిని ఎదుటున్నాడు, ఇలా నన్ను తిట్టాడు, నేను మాత్రం కత్తి పట్టుకొని చంపలేదు, కానీ ఇదిగో నువ్వేం చేస్తావు, నువ్వు తెలివిగలిగిన వాడివి అంటూ ఒక మాట చెప్తాడు. చదవదమ్మా. వారిని నిర్దోషిగా ఎంచవద్దు, నువ్వు సుబుద్ధి గలవాడు గనుక వారిని ఏమి చేయవలెనునో అది నీకు తెలియను. వాని నెరచిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయము. ఎందుకు షిమికి శ్రమలు సంభవిస్తున్నాయి? ఎందుకు షిమికి ఆ శ్రమలే కాకుండా తన జీవితానికి ఊరి రాబోతుంది? తన నోటిని, తన నాలుకను భద్రం చేసుకోలేదు. దావీదు కాలంలో అతనికి శ్రమ రాకపోయినా, దావీదు కాలంలో ఆయనకు ఉరి రాకపోయినా, తన కుమారుడు కాలంలో షిమికి ఏమి రాబోతుంది? శ్రమ రాబోతుంది, ఉరి కూడా రాబోతుంది. దీన్ని బాగా చూసినట్లయితే తన తండ్రి తనతో చెప్పిన ప్రకారం సమయం తీసుకున్నాడు, షిమిని పిలవనిపించాడు. సొలొమోను పిలవనిపించిన తర్వాత షిమి దగ్గరకు వచ్చాడు.
వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఇదే అధ్యాయం, మొదటి రాజుల కింద 2వ అధ్యాయము మరి 36వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 36. తర్వాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా వెళ్ళక అందులో కాపురముండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదనగా. స్తోత్రం. ఏమి రాబోతుంది? ఉరి రాబోతుంది. శని తనకిష్టం వచ్చినట్టు నోరు పారేసుకొని ఒక రాజు మీద మాట్లాడాడు. నోటిని నాలుగును భద్రం చేసుకోలేకపోయాడు. అతనికి శ్రమ రాబోతుంది. సొలొమోను అంటున్నాడు, ఇదిగో యెరూషలేములో ఇల్లు కట్టుకొని యెరూషలేములో ఉండు. యెరూషలేములో ఉన్నంత కాలము నీకు ఎలాంటి శ్రమ రాదు, ఎలాంటి ప్రాణాపాయం రాదు. కానీ యెరూషలేమును దాటి నేను చెప్పే ప్రాంతానికి బయటికి వెళ్ళావా, ఆ రోజే నిన్ను చంపుతాను, లేదా నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదం చేయాలి. ఇలా సొలొమోను మాట తీసుకొని షిమి భయపడి 3 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళలేదు. అనుకోకుండా 3వ సంవత్సరం దాటిన తర్వాత ఆయన ఒక హెల్ప్ చేయడానికి యెరూషలేము దాటి బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే సొలొమోనుకి తెలిసిపోయింది ఆ విషయం. వెంటనే పిలువనంపించేశాడు. వెంటనే ఏమంటున్నాడు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాటలు 42వ వాక్యం చదువుకుందాం. రాజు షిమిని పిలువనంపించి అతనితో ఇట్లను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలముకైనను వెళ్ళుదవో ఆ దినమున నీవు మరణమగుదవని నిశ్చయముగా తెలుసుకొనవలెనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించితిని కదా. మరియు తమను సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకుంటేవి. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయినా దావీదుకు చేసినట్లు నీ హృదయములో మెదులుచున్న కీడంతియు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకి రప్పించును అని. ఇప్పుడు అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపడనని షిమీతో చెప్పి, రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపడెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమండి, నోటిని నాలుకను భద్రం చేసుకోకపోతే మనకేమొస్తాయంట? శ్రమలు వస్తాయి. శ్రమలు దాటి ఉరి కూడా వస్తుంది. నోటిని నాలుకను భద్రం చేసుకోలేకపోగా షిమి ఏమయ్యాడు? శ్రమల పాలై చివరికి ఆ నోరే, ఆ నాలుకే తనకు ఉరిగా మారి ప్రాణం తీసింది. ఏమండి, శ్రమలు ఎందుకు వస్తాయి చెప్పండి? శ్రమలు షిమికి ఎందుకు వచ్చాయి? నోటిని నాలుకను సమయం ఉంది, ఈ రోజు నీకు బలం ఉందని, ఈ రోజు నీకు ధనం ఉందని, ఈ రోజు నీకు పలుకుబడి ఉందని నీ ఇష్ట ప్రకారం నోటిని నాలుకను భద్రం చేసుకోకుండా వాడితే శ్రమలు ఒక రోజు సంభవిస్తాయి. ఆ శ్రమలు నీకు ఉరి రాబోతుంది. ఎవరికి వచ్చిందండి? షిమికి వచ్చింది. జాగ్రత్త సుమా సహోదరుడా, అట్టి శ్రమల్లో మనం పడకుండా దేవుడు మన మేలు కోరి ముందుగానే మాట్లాడుతున్నాడు. ఈ ప్రకారం మనకు మేలైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించును గాక. ఆమె. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. నోటిని నాలుగు భద్రం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఎవరంటే అష్షూరు రాజు. అష్షూరు దేశానికి సంబంధించిన రాజు. ఈయన పేరు సన్హెరీబు. ఏం పేరండి? సన్హెరీబు. ఇతడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దేవుడు చూశాడు, నోటి నాలుగును భద్రం చేసుకోలేకపోయాడు. ఒక రాజు నుండి నోటిని నాలుగును భద్రం చేసుకోలేకపోయాడు. చివరికి ఏమయ్యాడు తెలుసా? తన కుమారుడే తన్ను పొడిచి చంపేశాడు. అట్ట చేశాడు దేవుడు. ఏమండి, నోటిని నాలుగును భద్రం చేసుకోకపోతే సన్హెరీబు రాజు తన కుమారుని చేత ఎలా పొడిపించుకొని చనిపోయాడో అలాంటి
పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విషయాన్ని యెషయా గ్రంథం 36వ అధ్యాయం 37వ అధ్యాయం మీరు పూర్తిగా చదివితే అందులో ఉంది. ఇది మీకు ఏమండి హోంవర్క్. ఇది ఏంటంట హోంవర్క్. సన్హెరీబు రాజు నోరు ఎలా పారేసుకున్నాడు, నోటి నాలుకను భద్రం చేసుకోకుండా ఎలా మాట్లాడిన దాన్ని బట్టి తనకు ఎలా శ్రమ వచ్చింది. దేవుడు ఒక వదంతని పుట్టించి ఏదైతే చేయాలనుకున్నాడో, తిట్టాడో, అవమానపరిచాడో అది చేయలేక తన సొంత దేశానికి వెళ్ళిపోయి తన దేవతకి తన గుడిలో పూజలు చేసుకుండగా తన ఇద్దరు కుమారులు వచ్చి తను పొడిచి చంపేసేటట్టు దేవుడు చేశాడు. ఊరి అయింది. అది మీరు చూసుకోండి. ఆ ప్రకారం మన జీవితాల్లో జరగకుండా మన నోటిని నాలుకను భద్రం చేసుకొని మనకు సుఖము నెమ్మది దేవుడు ఇచ్చినట్లుగా ఆయన సహాయం చేయనుగాక. హల్లెలూయా. ఇకపోతే రెండవదిగా శ్రమలు ఎవరికి వస్తాయి? శ్రమలు ఎవరికి వస్తాయంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవాకు ఇదే, లోబడని ప్రజలకు శ్రమ. లోబడని ప్రజలకు శ్రమ. ఎవరికండి శ్రమ? దేవుని మాటకు లోబడిన వారికి శ్రమ. జాన్ పాల్ బ్రదర్ చెప్తున్నా నేను, అమ్మా కితురమ్మ చెప్తున్నా నేను, ఎంపేజయ చెప్తున్నా, నువ్వు దేవునికి లోబడటంలే. ఎవరైతే దేవుని సన్నిధికి రాలేకపోతున్నారో, దేవుని మాటకు లోబడలేకపోతున్నారో, రండి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను గణపరచండి, నన్ను స్తుతించండి అంటే ఆ మాటకు నువ్వు లోబడలేదు కదా, శ్రమ సంభవించబోతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. మరొకసారి చదువుకుందామా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవాకు ఇదే, లోబడని ప్రజలకు శ్రమ, లేదా లోబడని పిల్లలకు శ్రమ. కంటిన్యూ చేద్దామా? పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక పరో బలము చేత తమ్మును తామును బలపరుచుకున్నట్టుకు ఐగుప్తు నీడను చెరనజుచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఏమండి? ఐగుప్తు యొక్క సహాయం, లోక యొక్క సహాయం, లోకంలో అధికారుల సహాయం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా గానీ రా నా కుమారుడు నా కుమార్తెని దేవుడు పిలిచినప్పుడు ఆ మాటకు లోబడకుండా నా వాక్యానుసారం నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ మాటకు లోబడకపోతే శ్రమ సంభవిస్తుంది. ఎవరికండి శ్రమ? లోబడిని పిల్లలకు శ్రమ. ఇదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం దయచేసి చూడండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం, చదవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేది. ఏమండి? నిన్ను పెంచి గొప్పవారిని చేస్తే, ఈ రోజు ఈ స్థితిని ఇస్తే, ఈ స్థాయిని ఇస్తే, ఈ ఆశీర్వాదం ఇస్తే, ఈ గొప్పతనం ఇస్తే, ఓ పిల్లలారా మీరు లోబట్లేదు కదా అని ప్రభు అంటున్నాడు. అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఈ రోజు మనతో అంటున్నాడు. చదవండి, మా కంటిన్యూ చేద్దాం. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేదని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏం చేస్తున్నారంట? ఎవరైతే దైవ సన్నిధికి రాక దేవునికి దూరం అయిపోతున్నారో వీరందరూ దేవుడి మీద తిరగబడిన వాళ్ళు, దేవుడి మాటకు లోబడిన వాళ్ళు. అందుకే 4వ వాక్యం చెప్తుందో చదువుదాం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చే పిల్లలారా, మీకు శ్రమ. మీరెవరో తెలుసా? నా మీద తిరగబడి ఇలాంటి క్రియలు చేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు, నా మాటకు లోబడటం లేదు, అందుకే మీకు శ్రమ. ఇదిగో 3వ వచనం చూస్తే ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోసింపరు. ఏమండి? గాడిద తన సొంతవాని దొడ్డిని ఎరుగును, ఎద్దు తన కామందును ఎరుగును. అనగా తన ఆసామిని, తన యజమాని ఎరుగును. నువ్వు ఎరుగుతున్నావా? ఆయన మాటకు లోబడుతున్నావా? ఆయన చిత్తానికి లోబడుతున్నావా? లోబడలేదు కాబట్టి ఎవరైతే యెహోవాకు దేవునికి లోబడరో వారికి శ్రమ. వింటున్నావా?
ఆయన మాటకు లోపడకుండా నువ్వేమేం పనులు చేస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, ఈ పాపిష్టి లోకములో ఆయన మాట వినకుండా ఎలా జీవిస్తున్నావు, ఎలా తిరుగుతున్నావు, ఎలాంటి పనులు చేస్తున్నావో వాటిని బట్టి, లోబడిన తనాన్ని బట్టి నీకు శ్రమలు సంభవిస్తాయి. ఎందుకు వస్తుంది శ్రమ? నీకు దేవుని మాట వెనకే కదా శ్రమ వచ్చేది, దేవుని మనకు లోపడికే కదా శ్రమ వచ్చేది. ఈరోజు చాలా మంది ప్రజలు శ్రమలో ఉంటున్నారు. ఏమండి, అన్యుల ఆచార ప్రకారం నడవద్దని దేవుడు చెప్తున్నాడు, ఈ లోక ప్రకారం నడవద్దని చెప్తున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం ప్రకారం ఈ లోక మర్యాద చొప్పున నడవద్దంటే అన్యుల ఆచార ప్రకారం నడుస్తున్నారు. శ్రమలు ఎవరికి వస్తున్నాయండి? నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, సస్యశ్యామలంగా కుటుంబం ఉంది. ఏమండి, చాలా చక్కగా ఉంది, ఆ ఇల్లు కలకల్లాడుతుంది, సమృద్ధితో ఉంది. భర్త ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నాన్నగారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు. కానీ క్రైస్తవులే, దేవుని ఎరిగిన వారే, చర్చికి వెళ్ళే వారే, కానీ దేవుని మాటకు లోబడలేదు. ఒకనొక సోదిగాడు వచ్చి, ప్రశ్నిగాడు వచ్చి, ఇదిగో మీ ఇంట్లో ఈ చెట్లన్నీ ఉండకూడదు. ఏమంటే ఇంతవరకు దేవుడు ఆశ్రయించాడు, ఇంతవరకు వర్ధలింపు చేశాడు, ఇంతవరకు సస్యశ్యామలంగా ఆ కుటుంబాన్ని, ఆ పిల్లల్ని దీవించాడు. ఒక ప్రశ్నిగాడు వచ్చి, ఒక సోదిగాడు వచ్చి, ఇంట్లో ఈ వైపు ఇన్ని చెట్లు ఉండకూడదు, చాలా బరువు అని చెప్పిన వెంటనే ఆ చెట్లన్నీ కొట్టేశారు. బాగా పుష్కలంగా పంట పండుతున్నాయి. ఏమండి, చెట్టు ఆకిస్తుంది, కాయిస్తుంది, పండిస్తుంది, సమృద్ధినిస్తుంది, నీడనిస్తుంది, దానికి సంబంధించిన వస్తువులు ఇస్తాయి. కానీ ఆ చెట్టు నరికేశారు, చెట్లన్నీ నరికేశారు. ఎప్పుడు నరికేశారో అనగా దేవుడి మాటకు లోబడకుండా లోక మాటలకు లోబడ్డారో వెంటనే ఆ ఇంట్లో కుమారుడు చనిపోయినాడు. ఏమంటే ఆయనకి పిల్లలు, ఆయనకి భార్య ఉంది, చనిపోయాడు. ఆయన చనిపోయాడని ఆ ఇంట్లో దిగులు పడి ఆ తల్లి కూడా చనిపోయింది. ఏమండి, శ్రమలు ఎవరికి వచ్చాయి? ఏమండి, ఆ కుటుంబ యజమానుడు పెద్ద దిక్కు లేకుండా అయిపోయాడు. బిడ్డ పోయాడని, భార్య పోయాడని. ఇప్పుడు ఆ పిల్లలు తండ్రి లేని వారికి అయిపోయారు, భార్య భర్త లేనిగా అయిపోయింది. ఏమండి, ఎంత ఘోరమో చూడండి. శ్రమలు ఎవరికంటే వచ్చేది? లోబడిని పిల్లలకి. దేవుని మాట విను, అది శాపమైనా నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి లోబడు, దేవుడు ఆశీర్వాదకరంగా మన జీవితాలను మారుస్తాడు. ఇతరులు కలిసి రాకపోవచ్చు, దేవుని మాటకు లోబడి జీవిస్తూ ఉంటే మనకు కలిసి వచ్చేటట్టు ఆయన చేస్తాడు. ఆయన ఏమన్నాడు? లేనిది ఉన్నట్టుగా చేయగలవాడు, ఉన్నది లేనట్టుగా చేయగలవాడు, దరిద్రమును తీసివేసి ఐశ్వర్యమేయగలవాడు. కానీ ఎవరికి లోపడాలి? మన దేవునికి మనం లోపడితే శ్రమల నుంచి మనం బయట పడతాము. ప్రతి మాటకు, ప్రతి వాక్యానికి, ప్రతి ఒక్క వాగ్దానానికి మనం లోపడాలి, నమ్మాలి. మేలులు చూస్తాం, శ్రమలను చూడము. చెప్పండి అండి, ఎవరికి శ్రమలు వచ్చేది? దేవునికి లోబడిన పిల్లలకు శ్రమలు వస్తాయి. ఇక మూడోదిగా మనం చూద్దాం ఎవరికి శ్రమలు వస్తాయో. దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి, లూకా సువార్త 6వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. చాలండి, చాలు. ఏమంటే ఎవరికంటే శ్రమలు వచ్చేది? మనుషులందరూ నేను కొనియాడినప్పుడు నీకు శ్రమ. అనగా భక్తితో ఉన్నప్పుడు కొనియాడితే శ్రమలు రావు. ఏమండి, నువ్వు భక్తి లేదు, విశ్వాసం లేదు, ఏమండి దైవ చిత్తాంశం నడవు, ఏమండి దేవుడి సన్నిధికి రావు, అయినా ప్రజలు నిన్ను ఏమండి కొనియాడితే చాలా మంచోడండి, చాలా మంచిదండి, అంతకంటే మంచోడు లేడండి, అంతకంటే మంచిది లేదండి, చాలా దయాగుణం అండి, చాలా ప్రేమ గుణం అండి అంటూ మనుషులు కొనియాడితే అట్టి వారికి శ్రమ. మరొకసారి మాట చదువుదాం. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఏమండి శ్రమ? ఎట్టొస్తాయి శ్రమలు? చెప్పండి. మనం పర్ఫెక్ట్ కాదు, మన నిజాయితీ కాదు, మన సత్యం లేదు, మన నీతి లేదు, మన యథార్థత లేదు, మన విశ్వాసం లేదు, మన పవిత్రత లేదు. అయినా మనుషుల చేత మనం కొనియాడబడినప్పుడు మనకు శ్రమలు సంభవిస్తాయి. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి కొనియాడబడితే మనం ఘనత పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మనం చూద్దాం. సామెత గ్రంథం 31వ అధ్యాయం 30వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము,
యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. భయభక్తులు కలిగి కొనియాడబడితే నువ్వు ఘనపరచబడతావు. భయభక్తులు లేకుండా కొనియాడబడితే, మనుషుల చేత నువ్వు కొనియాడబడితే భక్తి లేదు, విశ్వాసం లేదు, పవిత్రత లేదు, నీతి లేదు. అయినా మనుషుల చేత నువ్వు ఏం చేయబడుతున్నావు? కొనియాడబడుతున్నావు. ఇలా కొనియాడబడితే అట్టి వారికి శ్రమలు. ఎవరికి శ్రమలు లేనిది? యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆ స్త్రీ మనుషుల చేత కొనియాడబడితే ఘనత పొందుతుంది. హల్లెలూయా. లేదా భయభక్తి కలిగిన సహోదరుడా, నిన్ను కొనియాడితే నువ్వు ఘనత పొందుతావు. సహోదరి, నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, మనుషులు నిన్ను కొనియాడినప్పుడు నువ్వు ఘనత పొందుతావు, శ్రమలు పొందుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో హామాను అనే మంత్రి ఉన్నాడు బైబిల్లో. హామాను అనే మంత్రి మనుషులందరి చేత ఏం చేయబడ్డాడు? కొనియాడబడ్డాడు. ఏమండి, ఆయన హృదయం మంచిదా? దుష్ట హృదయము. ఏమండి, దుష్ట హృదయము, ఈర్ష్య, పగ, మత్సరం మొర్దెకై మీద, ఇజ్రాయెల్ యూదుల మీద, ఎస్తేరు మీద ఉంది. కానీ మనుషుల చేత కొనియాడబడుతున్నాడు. ఒకనొక రోజు అట్టి మనుషుల చేత కొనియాడబడిన ఆయనకి ఏమొచ్చిందంట? శ్రమ వచ్చింది. మొర్దెకైకి ఉరికి తయారు చేసిన ఏమండి హామానుకి ఏమొచ్చేసింది? శ్రమ వచ్చింది. అదే ఉరికి మీద ఉరి తీయబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల చేత నిశ్చయితి లేకుండా కొనియాడబడద్దు, నీతి లేకుండా కొనియాడబడద్దు, సత్యం లేకుండా కొనియాడబడద్దు, నిజాయితీ లేకుండా కొనియాడబడద్దు. భయభక్తులు కలిగి ఉండి కొనియాడబడితే, నీతి కలిగి కొనియాడబడితే, విశ్వాసం ఉండి కొనియాడబడితే, దైవ చిత్తానుసారం నడుస్తూ భయభక్తులు కలిగి కొనియాడబడితే శ్రమ రాదు కానీ ఏమొస్తుందట? ఘనత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యొక్క సమయంలో ఏమండి, ఎవరికండి శ్రమలు వచ్చేది? మనుషుల చేత కొనియాడబడే వారికి శ్రమలు వస్తాయి. ఎంతమంది వచ్చేప్పటికీ ఎవరికండి శ్రమలు వచ్చేది? నెంబర్ 1, నోటిని నాలుకను భద్రం చేసుకోకపోతే శ్రమలు వస్తాయి. రెండవదిగా, దేవునికి లోబడిన పిల్లలకు శ్రమలు సంభవిస్తాయి. ఇక మూడవదిగా చూసాం, నీతి నిజాయితీ లేకపోయినా మనుషుల చేత కొనియాడబడితే అట్టి వారికి శ్రమలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇకపోతే 4వదిగా చూద్దాం, ఎవరికి శ్రమలు వస్తాయి చదువుకుందాం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం మనం చూసినట్లయితే 1-3 వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవరికి శ్రమలు వస్తాయంటే లోక అధికారులను ఆశ్రయించే వారికి శ్రమలు వస్తాయి. లోక అధికారులను ఆశ్రయించే వారికి శ్రమలు వస్తాయి. చదువుదాం, ఆ మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు, అమ్మా చదువునా? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయం నిమిత్తం ఐగుప్తునికి వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఎవరికని శ్రమ? ఐగుప్తి దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ లోకానికి సాదృశ్యంగా, ఈ లోకములో అధికారులకు సాదృశ్యంగా ఉంది. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏది అవసరమైనా, ఏది పొందుకోవాలన్నా ఐగుప్తికి వెళ్ళిపోయేవాడు. ఐగుప్తి అధికారులను ఆశ్రయించేవాడు. అందుకే దేవుడు అంటాడు, రథముల కోసమైనా, గుర్రముల కోసమైనా, సహాయం నిమిత్తమైనా మీరు ఐగుప్తికి వెళితే సహాయం కోసం, వాళ్ళ మీద ఆధారపడితే, వాళ్ళని నమ్ముకుంటే మీకు వస్తుంది శ్రమలు వస్తాయి. ఈ రోజు మనతో అంటున్నాడు దేవుడు, ఈ లోకమైన ఐగుప్తులో ఉన్న అధికారులను మనం ఆశ్రయించకూడదు. ఒకవేళ ఈ లోక సమయంలో అధికారులను ఆశ్రయిస్తే మనకేమొస్తుందంట? శ్రమ. ఒకరోజు నీకు శ్రమ. జీవం గల దేవుడు ఎందు విశ్వాసం ఉంచకుండా, ఈ జీవం గల దేవుడిని ఆశ్రయించకుండా, నీ కష్టకాలంలో, నీ బాధల్లో, నీ సహాయం కోసం ఆయన ఆశ్రయించకుండా లోకంలో అధికారులను ఆశ్రయిస్తే మనకి శ్రమ. ఆ మాట మరొకసారి చదవడానికి మన ప్రయత్నం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయము మరి 1వ వాక్యములో లాస్ట్ లైన్ మనం చదువుకుందాం. వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. మనం వారిని ఆశ్రయించకూడదు. ఎవరిని ఆశ్రయించాలంటే బైబిల్ గ్రంథంలో మొత్తం మీద
మధ్యాధ్యాయము మధ్య వచనం చెప్పబడుతుంది. 118వ కీర్తన 8వ వాక్యాన్ని ఒకసారి చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరిని ఆశ్రయించాలి? మన కష్టకాలంలో, మన అవసరతుల్లో, మన ఇబ్బందుల్లో మనం ఎవరిని ఆశ్రయించాలి? ఈ లోక సంబంధమైన అధికారులను ఆశ్రయించకూడదు. మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒకవేళ లోక సంబంధమైన అధికారులను ఆశ్రయిస్తే ఏమొస్తుంది? శ్రమ. కానీ దేవుని ఆశ్రయిస్తే ఏం జరుగుతుందట? మేలు. కంటిన్యూ చేద్దాం. రాజులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం చెప్పండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుణ్ణి మనం ఆశ్రయించాలి, మన రాజులు మనం ఆశ్రయించాలి. కానీ ఈ లోక సంబంధమైన రాజుల్ని, అధికారులు మనం కష్టకాలంలో అవసరతుల వారిని మనము ఆశ్రయించినట్లయితే దేవుడు శ్రమల పాలు చేస్తాడు. నా సహోదరి సోదరుడా, దయచేసి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుండగా ఎందుకు నీ శ్రమలు వస్తున్నాయంటే ఏ అధికారిని ఆశ్రయిస్తున్నావు? చెప్పండి. ఏ నాయకుడిని ఆశ్రయిస్తూ పోతున్నావు? ఎవరు వెంట తిరుగుతున్నావు? ఎవరిని కౌగిలించుకుంటున్నావు? నీవే నా దిక్కని ఎవరికి చెప్తున్నావు? దేవుడికి చెప్తున్నావా, లేదా లోక అధికారులకు చెప్తున్నావు? మనల్ని పరీక్ష చేసుకుందాం. ఇదిగో లోకాధికారుల్ని ఆశ్రయించినట్లయితే శ్రమ, అది దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే చెప్పాలి మేలు. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే మేలు. యెషయా గ్రంథం దయచేసి ఒకసారి చదువుతున్నాం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం దయచేసి 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అద్భుతంగా మాట్లాడుతుంది. చదువుదాం. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కాదు. చూడండి, దేవుడు ఏమంటాడు? ఐగుప్తి మనుషులే గాని, ఐగుప్తిలో మనుషులే గాని దేవుడు కాడు. ఎందుకు అతను వాడిని ఆశ్రయిస్తాను? మేము వాళ్ళ దేవుళ్ళ? ఐగుప్తిలో దేవుళ్ళ? లోకస్తులు, లోక అధికారులు దేవుళ్ళ? వాళ్ళు ఎందుకు ఆశ్రయిస్తారు? మీకు శ్రమ అంటూ ఆయన మాట్లాడుతుండే. కంటిన్యూ చేద్దామా మరొకసారి ఆ వచనం, 3వ వచనం. ఐగుప్తిలో మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తుల గుర్రములు మాంసములే గాని ఆత్మలు కావు. వాళ్ళ గుర్రాలు మాంసములే గాని ఆత్మలు కావు. మనుషులు ఏమండి? మనుషులే గాని, ఐగుప్తులు మనుషులే గాని దేవుళ్ళు కారు. కంటిన్యూ చేద్దాం. యెహోవా తన చేయి చాపగా సహాయం ఇచ్చేవాడు జోగును. ఏమండి? ఐగుప్తు దేశాల కోసం, అధికారుల కోసం, సహాయం కోసం వెళుతున్నావా? నేను చేయి చాపి వాడిని గాని తాగాననుకో, వాడు జోగాడతాడు, నీకు సహాయం చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అధికారిని మొత్తాననుకో, నువ్వు నమ్ముకున్న లోకాధికారిని మొత్తాననుకో, ఏమంటే రాజును మొత్తాననుకో, వాళ్ళు జోగాడతారు. కంటిన్యూ చేద్దామా. సహాయము పొందేవాడు పడును, సహాయం పొందేవాడు పడిపోతాడు, సహాయం చేసే అధికారి కూడా జోగాడతాడు. వారందరూ కూడి నాశనమగుదురు. అనగా అధికార నాశనమైపోయేవాళ్ళు, ఐగుప్తు దేశం యొక్క రాజులు నాశనమైపోయేవాళ్ళు. వాళ్ళ దేవుళ్ళు కాదు, వాళ్ళ గుర్రాలు ఆత్మలు కావు, మాంసములే. కనుక సహాయం పొందుకునే వాళ్ళు ఏమవుతారట? పడిపోతారు. వాళ్ళ అధికారులు ఏమైపోతారంట? వాళ్ళ అందరూ కూడా నాశనం. వాళ్ళు ఎందుకండి మీరు ఆశ్రయించేది? నన్ను ఆశ్రయించు. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? 118వ కీర్తన 8వ వాక్యంలో, మనుషులు నమ్ముకున్నది కంటే, రాజులు నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలు. నువ్వు కూలిపోవు, నువ్వు నష్టపోవు, నువ్వు పడిపోవు, నీకు శ్రమ సంభవించదు. ఈ సమయంలో నీవు నేను నా సహోదరి సోదరా ఎవరిని ఆశ్రయిద్దాం? మన కష్టకాలంలో, ఆపదల్లో మన దేవుని ఆశ్రయిస్తే మనకి శ్రమలుండవు, మనకి మేలు ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికండి శ్రమలు? 4వ విషయాన్ని మనం చూసాం. లోక అధికారులు మనం ఆశ్రయిస్తే శ్రమలు సంభవిస్తాయి. దయచేసి గుర్తుపెట్టుకోలే. చాలా మందిని చూస్తున్నా, ఏమండి, సేవకులను కూడా చూస్తున్నా, విశ్వాసాలు చూస్తున్నా, అధికారులు నమ్ముకొని, అధికారులు అండ చూసుకొని సంతోషిస్తా ఉన్నారు, ఏదో అనుభవిస్తా ఉన్నారు. ఒక్క రోజు వాళ్ళు శ్రమలు పారే రోజు రాబోతుంది. శ్రమలు పొందుతున్న వాళ్ళు కూడా చూస్తున్నా, అవమానం పొందుతున్న వాళ్ళు చూస్తున్నా, బాధలు పడే వాళ్ళు చూస్తున్నా. జాగ్రత్త సుమ. ఇకనైనా అట్టి వారిని ఆశ్రయించగా, లోకాధికారులను ఆశ్రయించగా, ఏమండి, సజీవుడైన దేవుణ్ణి నశించిపోయేవాడిని ఆశ్రయించగా, సజీవుడైన దేవుని ఆశ్రయించి మేలును సమాధానాన్ని పొందుకుంటూ ఆ పరలోకాన్ని పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే 5వదిగా ఎవరికి శ్రమలు వస్తాయి? ఎవరికి శ్రమలు వస్తాయో మనం చూద్దాం.
ఎవరికి శ్రమలు వస్తాయో దయచేసి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు వస్తాయి. ఎవరికండి శ్రమలు వచ్చేది? దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరిస్తే వాళ్ళకి శ్రమలు వస్తాయి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. ఏమండి శ్రమలు ఎవరికైనా వచ్చేది? యెహోవాను విడిచి అనగా దేవుని మాట వినకుండా, దైవ చిత్తానుసారం నడవకుండా, ఏమండి దేవుని విడిచిపెట్టి వేరొకరిని అనుసరిస్తున్నావే, ఈ దేవుడు సహాయం చేయడండి, ఈ దేవుడు చేత కదండి, ఈ దేవుడికి సహాయం చేయడం చేత కదండి, ఈ దేవుడు లేట్ చేస్తున్నాడండి, ఇంకో దేవుడికి అడగబోదాం, ఇంకో సహాయం పొందుకుందాం, ఇంకొకరిని అనుసరిద్దాం అని అనుకుంటూ వెళ్ళావు కదా, నీకు శ్రమ సంభవించబోతుంది. ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు, ఏమండి ఆరోగ్యం ఇచ్చేది దేవుడు. భయభక్తులు కలిగి ఉంటే నా రెక్కల కింద నీకు ఆరోగ్యం ఉంది అన్నాడు ఆయన. ఆశీర్వాద రొట్టె కోసం పోతున్నాం. ఏ రొట్టె కోసం పోతున్నావు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా పోయి వచ్చిన వాళ్ళు ఉండాలి. జాగ్రత్త, నీకు శ్రమ సంభవించబోతుంది. ఏమండి అనేకులు పని చేస్తున్నారు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. శ్రమలు ఏంటంట? విస్తరించును. ఎవరైతే పని చేశారో అనగా ఇక్కడ ప్రభువే, ప్రార్థనే, చర్చకి వచ్చేదే. మంచి రోజు చూసుకోవాలి. ఎవరిని అనుసరిస్తున్నాం? లోకాన్ని అనుసరిస్తున్నాం. అమ్మా వినాలి, జాగ్రత్తగా వినాలి. ముహూర్తాన్ని అనుసరిస్తున్నాం, మంచి రోజులు అనుసరిస్తున్నాం, లోకాన్ని అనుసరిస్తున్నాం, లోకంలో ఉన్న దేవుడికి వ్యతిరేకమైన శక్తులను అనుసరిస్తున్నాం, నిజమైన దేవుడికి వ్యతిరేకమైన శక్తులను అనుసరిస్తున్నాం. ఆయన్ని విడిచిపెట్టి వేరొకరిని అనుసరిస్తే శ్రమ. చూడండి, మనకి తెలిసిన కుటుంబం ఉంది. ఆ కుటుంబము ప్రార్థనకు వెళ్తుంది, చప్పలు కొడుతుంది, ఎవరి పరిశుద్ధాత్మ నింపబడుతుందని చెప్పొద్ది. ఆ కుటుంబం తిరిగి వాస్తుని తీసుకొచ్చి వీళ్ళంతా పరీక్ష చేసి ఇంటి చుట్టూ ప్రహరీ కట్టుకోవడానికి ఉన్న స్థలాన్ని కట్ చేసి ఆ పక్క ఈ పక్క ఆ పక్క కట్ చేసి ఎవరిని అనుసరిస్తుంది? ఈ కుటుంబం ఎవరిని అనుసరిస్తుంది? వేరొకరిని, అంటే వాస్తుని అనుసరిస్తుంది. ఇలాంటి వారికి శ్రమలు విస్తరించును. మాట చదివితే మీకు మైండ్ లో ఉంటది. దేవుని మార్గంలో నడవకుండా వాస్తు మార్గంలో, ఎవరి సాతాను మార్గంలో, లేదా ప్రశ్న మార్గంలో, స్తోతి మార్గంలో, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం అనే మార్గాల్లో నువ్వు నడిస్తే ఏమొస్తుందట? శ్రమ విస్తరిస్తుంది నీకు. నా సహోదరి సుధా, శ్రమలు విస్తరిస్తాయి. ఈరోజు శ్రమలు ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు? ఏమండి ఇన్ని చేసి కూడా ఆ కుటుంబానికి నెమ్మది లేదు, ఆ కుటుంబానికి శాంతి లేదు. ఎందుకు? ఆయన మాట నమ్ము. ఆ జీవము గల దేవుడిని ఎందుకు నమ్మవు? మరొకరిని ఎందుకు నమ్మి వాళ్ళని అనుసరిస్తాం? వాక్యం చెప్తుంది, యేసయ్య అంటాడు, నా గొర్రెవైతే నా స్వరము వింటావు, నన్ను అనుసరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చదువుకుందాం ఆ మాటలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము చదువుమా మీరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడనో వాటిని నా చేతుల నుండి అపహరింపడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆయన గొర్రెవైతే, నిజంగా ఆయన బిడ్డవైతే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్టయితే ఆయన్ని అనుసరిస్తావు, ఆయన్ని వెంబడిస్తావు, ఆయన స్వరాన్ని వింటావు. తద్వారా ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు. ఎవరు నిన్ను అపహరింపరు, ఎవరు నిన్ను దొంగిలించరు, ఎవరు నిన్ను నష్టపరచలేరు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సంబంధం అయితే, ఆయన విశ్వాసం వచ్చినట్లయితే ఆయన అనుసరిస్తాం. నీవెవరో తెలుసా? అటు ఇటు కానీ నిలువెచ్చని బతుకుతూ లోకం చెప్పింది అనుసరిస్తాం, లోకాచారాన్ని అనుసరిస్తాం, మళ్ళీ దేవుని అనుసరిస్తాం.
ఇలాంటి వారికి ఏమొస్తాయంట? ఆశీర్వాదాలు కదా వచ్చేది, శ్రమలు విస్తరిస్తాయి. నా సహోదరి సోదరా, సౌలు రాజు దేవుని అభిషేకం చేత అభిషేకించబడి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ప్రజలకు రాజై పరిపాలన చేస్తున్నప్పుడు ఏమండి అతని మీదకి ఏమొచ్చిందండి? దురాత్మ వచ్చింది, శ్రమ వచ్చింది. ఎందుకు వచ్చింది దురాత్మ? దేవుని అనుసరించకుండా వేరొకరిని అనుసరించాడు. ఏమండి? మనుషులను అనుసరించాడు, మరొకరిని అనుసరించాడు, లోకస్తులను అనుసరించాడు. అంతమాత్రం కాదు, ఒకనొక రోజు ఏమండి మారు వేషం వేసుకొని సోది చెప్పించుకోవడానికి వెళ్ళాడు. చదివారు కదా మీరు, క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పారు కదా. ఏమండి అనుసరించాడు, మరొకరిని ప్రశ్నవాడిని అనుసరించాడు. దేవాతి దేవుడు శ్రమలు పుట్టించి చివరికి శ్రమలతో తన్ను తాను పొడుచుకొని చచ్చాడు. జాగ్రత్త సుమ, వేరొకరిని మనం అనుసరించకూడదు. పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేవుడి కోసమే మనం బ్రతకాలి. దేనికోసం బ్రతకాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. ఆ మాటలు త్వరగా చూడండి పిల్లరా. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభము. చూడండి, ఆయన ఎవరినన్ను అనుసరిస్తున్నాడా? నేను బ్రతికితే నా దేవుణ్ణి అనుసరిస్తాను, నా దేవుని కోసం బ్రతుకుతాను. నా దేవుని కోసం బ్రతికి నా దేవుని అనుసరించే చనిపోతే అది నాకు లాభం. ఎవరిని అనుసరిస్తున్నాం? దేవుణ్ణి విడిచిపెట్టి ఆశీర్వాదం అనేది మరొకటి నీకు ఇవ్వలేడు. 139వ కీర్తన 16వ వాక్యం ప్రకారం నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడు పిండాత్పత్తి కాకమునిపే ఎన్ని దినాలు నువ్వు బ్రతకాలో, ఎలా బ్రతకాలో అన్ని దేవుడు రాసి పెట్టాడు. నువ్వు ఆయన అనుసరించకుండా ఎక్కడికి వెళ్ళినా నువ్వు బ్రతకలేవు, నువ్వు ఫలించలేవు, నువ్వు దీవించబడలేవు. శ్రమల తప్ప. కనుక ఎవరికండి శ్రమలు వచ్చేది? చెప్పాలి, ఎవరండి శ్రమలు పొందేది? దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని, జీవగల దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని అనుసరిస్తున్నావే, నీకు శ్రమలు సంభవించి విస్తరిస్తాయి. జాగ్రత్త. ఇకపోతే 6వదిగా ఎవరికి శ్రమలు వస్తాయి మనం చూద్దాం. ఎవరికి శ్రమలు వస్తాయి? దయచేసి బైబిల్ చూడండి. బైబిల్ చూసి చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఎవరికి శ్రమలు వస్తాయి? హబక్కూకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నిందవానికి శ్రమ అనగా ఎవరికి శ్రమలు వచ్చేదంటే, మనం 6వ పాయింట్ చూస్తున్నాం. తనది కాని దానిని ఆక్రమించుకొని అభివృద్ధి పొందే వారికి శ్రమలు వస్తాయి. మంది కాదండి ఆ ప్లేస్, మంది కాదండి ఆ ఉద్యోగం, మంది కాదు. ఏమంటే ఆ వస్తువు మంది కాదు, లేదా ఆ బంగారం మంది కాదు, ఆ వెండి మంది కాదు. మనది కాని దానిని ఆక్రమించుకొని అభివృద్ధి పొందే వారికి ఏమొస్తుందట? శ్రమ. నా ప్రియ సహోదరుడా, శ్రమ. ఆ శ్రమ నీకు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నా సహోదరుడా, ఏం చేయాలో తెలుసా? దానిని నువ్వు ఆక్రమించకూడదు. మంద కాని దానిని మనము ఆక్రమించకూడదు. ఆక్రమించినట్లయితే శ్రమ సంభవిస్తుంది. దయచేసి మనం చూసినట్లయితే నా ప్రియ సహోదరుడా, మంది కాని దానిని మనము ఆక్రమించు. ఇదిగో దావీదు రాజు అంటాడు, అయ్యో నాకు అందని దాని మీద నేను మనసు పెట్టుకోను అంటున్నాడు. 131వ కీర్తన 1వ వాక్యం మనం చదివి ఇలాగే పెట్టుకోండి. ఒకసారి 131వ కీర్తన 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం, చదవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు. నాకు అందిన వాటి మీద అందైనను గొప్ప వాటి మీద నేను అభ్యాసము చేసుకొనలేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని సముదాయించుకొనుచున్నాను. హల్లెలూయా. ఇది చాలు, ఇంత చాలు, దేవుడు ఇచ్చిన వారికి చాలు, దేవుని స్తోత్రం అని చెప్పుకుంటున్నాను. నా మనసును నిమ్మలపరుచుకుంటున్నాను అంటున్నాడు.
అందుకే ఆయనకి శ్రమ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే తనది కాని దానిని ఆక్రమించుకున్నాడో అప్పుడు ఆయన జీవితంలో శ్రమ వచ్చిందిలే చెప్పండి. శ్రమ వచ్చింది. మనది కాని దానిని ఆక్రమించుకొని ఏమండి అభివృద్ధి పొందడానికి ప్రయత్నం చేస్తే పర్వాలేదు అభివృద్ధి చేసుకుంటున్నారు. ఏమండి ఒకనొక రోజు ఆహాబు రాజు ఆయన నగరానికి ఆనుకుని ఉన్న ద్రాక్ష తోటను చూశాడు. ఎవరిది ద్రాక్ష తోటను అడిగాడు. అప్పుడు ఆయన అడిగి తెలుసుకున్నాడు, ఎవరిదంట? నాబోతనే ఒక దేవుని కుమారుడని తెలుసుకున్నాడు. దానిని ఆక్రమించుకోవడానికి, అభివృద్ధి పొందడానికి ఏం చేశాడండి? చెప్పాలి. తనది కాని దానిని ఆక్రమించుకోవడానికి ఏం చేశాడు? నాబోతును తన భార్య ఇచ్చిన సలహా ద్వారా రాళ్లతో కొట్టి చంపించాడు. అబద్ధ సాక్ష్యంతో చంపించేసి తర్వాత ఏం చేశాడు? ఆ ద్రాక్ష తోటలో స్వాధీనపరచుకోవడానికి, అభివృద్ధి పొందడానికి సంతోషంగా తోటలోకి వెళ్ళాడు. దేవుడు చూశాడు, ఇదిగో నాబోతు రక్తం ఏ కుక్కలు నాకాయో అదే కుక్కలు నీ రక్తాన్ని నాగుతాయి. వెంటనే వచ్చేసిన దానికి శ్రమ సంభవించేసింది, ప్రాణహాని వచ్చేసింది, ఊరు వచ్చేసింది. సహోదరి సోదరా, ఆ మాటలు మనం చూడడానికి మనం ప్రయత్నించేద్దాం. చదవండి ఆ మాటలు. మొదటి రాజు గ్రంథం 21వ అధ్యాయము దయచేసి చదువుకుందాం. 19వ వాక్యం చదువుకుందాం. నీవు అతను చూచి ప్రభు అంటున్నాడు, ఇలాగో ప్రకటింపము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకోవలనని నీవు నాబోతును చంపించేదివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. కుటుంబం చెప్పండి. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. తనది కాని దానిని ఆక్రమించుకొని అభివృద్ధి పొందే వారికి శ్రమ. ఎవరికి వస్తుందని శ్రమలో? తనది కాని దానిని ఆక్రమించుకొని అభివృద్ధి పొందుతానే అట్టి వారికి శ్రమలు వస్తాయి. ఎవరికి వచ్చినాయి ఇప్పుడు శ్రమలు? ఎవరికండి? ఆహాబు రాజుకి శ్రమలు వచ్చినాయి. ఆహాబు ఒక పేదవాడి ద్రాక్ష తోటని ఆక్రమించుకొని అభివృద్ధి పొందడానికి చూశాడు. ఒక రాజు శ్రమల పాలైపోయాడు. తన భార్య శ్రమ పాలైపోయింది, తన కుటుంబం పతనం అయిపోయింది. వారి రక్తం కుక్కలు నాకి నాశనం చేసినాయి. సహోదరి సోదరి, మంది కాదు దాని వైపు మనం చూడు. పొరుగువాని భార్య మంది కాదు, పొరుగువాని భర్త మంది కాదు, పొరుగువాని సొమ్ము మంది కాదు. నిజంగా పొరుగువాని నువ్వు ప్రేమిస్తే పొరుగువానిది ఏది నువ్వు ప్రేమించకూడదు, ఏది నువ్వు ఆక్రమించకూడదు, ఆశించకూడదు. సహోదరి సోదరా, ఎవరికంటే శ్రమలు వచ్చేది? చెప్పాలి. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి పొందాలని చూసేవారికి శ్రమ. గుర్తు పెట్టుకో. చెప్పబడిన ఈ 6 విషయాల్లో నీవు ఏ విషయంలో తప్పిపోయి శ్రమలు పడుతున్నావు? ఏ విషయంలో తప్పిపోయి ఈ చెప్పబడిన 6 విషయాల్లో బాధలు పడుతున్నావు, శ్రమలతో కుంగిపోతున్నావు, శ్రమలో విస్తరించి నలిగిపోతున్నావు? సహోదరి సోదరుడా, గుర్తించుకొని 6 విషయాలు సరిదిద్దుకో. 6 విషయాల్లో ఏదైనా ఒకటి నేను బాధ పెట్టిందేమో, 6 విషయాల్లో నువ్వు తప్పిపోయి శ్రమలు సంభవించినాయేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా సరి చేసుకుందాం, చక్కి పెట్టుకుందాం. శ్రమ నుంచి మనం బయటికి వద్దాం. దేవుడికి స్తోత్రం కలిగింది గాక హల్లెలూయా. ఇకపోతే 7వదిగా ఎవరికి శ్రమలో తెలుసా? ఇది రాబోయే కాలంలో జరగబోయే శ్రమలు. రాబోయే కాలంలో రాబోయే శ్రమలో ఆసక్తితో వినుందాం వాక్యం. ఏంటో తెలుసా? ఎవరికండి శ్రమలు అంటే విడవబడిన వారికి శ్రమలు. ఎవరికండి శ్రమలు? ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రభు కాలంలో అనగా బుద్ధిగల కన్నికల వల్లే నోవాహు కుటుంబం వల్లే మనము ప్రభు కొరకు ఎదురు చూస్తూ జీవించినట్లయితే మనం ఎత్తపడతాం. లేకపోతే శ్రమలు మనకు సంభవిస్తాయి. అందుకు మనం ఏం చేయాలి తెలుసా? శ్రమల పాలు కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? చదువుకుందాం, విడవబడకుండా ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు మనము విడవబడకుండా ఉండాలి, ఎత్తబడాలి. శ్రమలు తప్పించుకుంటాం, లేదా విడవబడితే శ్రమలు పొందుకుంటాం. అవి 7 ఏళ్ల శ్రమకాలం, భయంకర శ్రమకాలం.
యేసయ్య ఉగ్రత రోజు, తేజేల శ్రమల రోజు, అదే అదే రోజు మోసగాడు మొదలే మోసగాడు మొదలే అబద్ధకులు మరిసే రోజు, దిక్కులే కాలసే రోజు, అబద్ధకులు మరిసే రోజు, దొంగలంతా దొల్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు. ఓ మనిషి నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ మనిషి నీ బ్రతుకు ఎలా ఉన్నదో, బలం చూసి భంగపడుతున్నా, ధనం చూసి భంగపడుతున్నా, బలం చూసి భంగపడుతున్నా, ధనం చూసి భంగపడుతున్నా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు. యేసయ్య ఉగ్రత రోజు, ఏడేడు శ్రమల రోజు, ఆత్మహత్య చేసే రోజు, అదే అదే ఆ రోజు. హల్లెలూయా. విడవబడితే శ్రమలు సంభవిస్తాయి. అందుకే విడవబడకుండా ఎత్తబడాలంటే మనం ఎలా ఉండాలి? 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వచ్చి మనం ముగియడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాటలు. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్రిమమున కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశమును రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడుకు కనిపెట్టుచు. ఇవన్నీ దేవుని దినపు రాకడు కోసం కనిపెడుతున్నాయి పంచభూతాలు. ఎందుకో తెలుసా? లయమైపోవడానికి. అయితే మనం ఏం చేయాలంట? దానిని ఆపేక్షతో ఆపేక్షించుచు ఉండగా మనతో చెప్తున్నాడు దేవుడు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. ప్రభు రాకడ కోసం ఎలా ఉండాలంట? విడబడిన తర్వాత శ్రమలు పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలంటే మనం పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోను ఎంతో జాగ్రత్తగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. అప్పుడు మన శ్రమను తప్పించుకుంటాం. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన ప్రవర్తనతోను ఎంతో జాగ్రత్తతోను మనము ప్రభు కొరకు ఎదురు చూస్తే విడవబడిన తర్వాత వచ్చే శ్రమలు అనుభవించకుండా మనం ఎత్తబడతాం. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమకాలం భూమి మీదకి వస్తుంది. ఆ శ్రమలు పొందకుండా ప్రభు చిత్త ప్రకారం పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా, జాగ్రత్తగా ఉన్నట్లయితే శ్రమలు పడకుండా పరలోక రాజ్యంలో చేరుకుంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయము చేయనుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చెప్పుకుందాం. ఎవరికి శ్రమలు వస్తాయి? నెంబర్ 1, నోటిని నాలుకను భద్రం చేసుకుంటే శ్రమలు, భద్రం చేసుకుని వారికి శ్రమలు వస్తాయి.
దేవుని మాటకు లోబడిన వారికి శ్రమలు వస్తాయి. మనుషులందరి చేత కొనియాడబెట్టేటప్పుడు శ్రమలు వస్తాయి. ఏమండి, అధికారులు సహాయం కోసం ఆశ్రయిస్తే శ్రమలు వస్తాయి. చెప్పాలి. దేవుని విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు వస్తాయి. తనది కాని దానిని ఆక్రమించే వారికి శ్రమలు వస్తాయి. దేవుని కోసం ఎదురు చూడకుండా జీవిస్తే, విడవబడితే శ్రమలు వస్తాయి. ఈ శ్రమల నుంచి తప్పించడానికి మన మేలుకొని మన తండ్రి మనందరితో మాట్లాడుండగా ఈ ప్రకారం అనగా వాక్య ప్రకారం నడిచి ఈ శ్రమలన్నింటిలోంచి మనం తప్పించుకుందాం. దేవుడు మన పట్ల ఎంత ప్రేమను కనపరిచి శ్రమ నుంచి తప్పించడానికి మాట్లాడని జోపు మాటలు విడవకుండా మనవకుండా నడుచుకుందాం. శ్రమ నుంచి విడుదల పొందుదాం. ఈ లోకంలో దేవుడిచ్చే కృపాశీర్వాదం పొందుదాం. ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడదాం. దేవుడి మాట దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు మేము నీ మహాప్రేమ చేత ఎన్నుకోబడి నీ సొంతగానే సంఘంగా చేయబడి రాజ్య వారసులుగా నియమించుకున్నాం. మమ్మల్ని ప్రభా ప్రేమించి మేము శ్రమల పాలు కాకూడదని, ఎలా మాకు శ్రమలు వస్తాయి, శ్రమలు ఎవరికి వస్తాయి, మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరిక చేసి మా మేలు కొడుకున్నాం. మా ప్రియ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిన్న వాక్యం ఏ బిడ్డ విడిచిపెట్టుకుంటా తండ్రి, వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నీ మాట ప్రకారం నడిచి ప్రతి శ్రమ నుంచి విడుదల పొంది నీ రాకడలు ఎత్తబడి మధ్యాకాశంలో ఆ విందులో పాల్గొనే భాగ్యం అందరికీ దయచూపమని యేసునాథుని పేరిట ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అందరికీ